ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకైతే పెద్దగా తెలియదు కానీ 80s అండ్ 90s జనరేషన్ వాళ్ళకైతే మాత్రం ఈ వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ అనేది చాలా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే ఈ యాడ్ అనేది అప్పట్లో చాలా బాగా పాపులర్ అయింది. ఎంతగా పాపులర్ అయిందంటే టీవీలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా సరే మధ్యలో మాత్రం ఈ యాడ్ అనేది తప్పనిసరిగా వచ్చేది. అయితే ఇంతలా సక్సెస్ అయ్యి మార్కెటింగ్ స్టేక్ చేసిన ఈ నిర్మా పౌడర్ అనేది ఇప్పుడు ఏమైంది, అసలు ఈ కంపెనీ ఎందుకు పతనమైంది, ఈ నిర్మా పౌడర్ కథ ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెంటనే ఈ వీడియో చూసేయండి. కెమిస్ట్రీలో డిగ్రీ పొందిన కర్సన్ భాయ్ పటేల్ అనే యువకుడు ప్రభుత్వ సంస్థలో కెమిస్ట్గా పనిచేసేవాడు. అయితే చాలీచాలని జీతం సరిపోకపోవడంతో జీవనోపాధి కోసం ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తెలివిని ఉపయోగించి గొప్పగా జీవించాలనే కోరికతో కర్సన్ భాయ్ ఒక కొత్త ఉత్పత్తి సృష్టించాడు. అదే బట్టల యొక్క వాషింగ్ పౌడర్. ఇది అప్పట్లో భారత చరిత్రలోనే బాగా పాపులర్ అయి నేటికి గుర్తుండిపోయేలా చేసింది. అతను తయారు చేసిన ఈ వాషింగ్ పౌడర్ పేరు నిర్మా. ఈ పేరు ఎలా పుట్టిందంటే ఆయన కుమార్తె పేరు అయినటువంటి నిరుపమ నుండి ఈ నిర్మా పుట్టింది. చాలా తక్కువ ధరకే అద్భుతమైన శుభ్రతను అందించే ఈ నిర్మా వాషింగ్ పౌడర్ అనేది చాలా వేగంగా ప్రజాదరణ పొందింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రముఖ డిటర్జెంట్స్ అన్నీ కూడా కేజీ 15 రూపాయలు అమ్ముతుండగా నిర్మా సర్ఫ్ మాత్రం కేవలం ₹3.50కే లభించేది. దీంతో ధరలో ఉన్న తేడానే నిర్మాని గొప్ప విజయానికి నడిపించింది. ఆ సమయంలో మార్కెట్లో ఉన్న అన్ని డిటర్జెంట్లను ఓడించి నిర్మా ఒక పెద్ద పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది. మార్కెటింగ్ వ్యూహంలో చేర్చిన వాషింగ్ పౌడర్ నిర్మా పాటను భారతదేశం మొత్తం పాడింది. ఇంకా ఈ డిటర్జెంట్ అన్ని కుటుంబాలను చేరుకుంది. అదేవిధంగా సామాన్యుల జీవితాల్లో కూడా గుర్తుండిపోయే విధంగా ఉనికిని ఏర్పరచుకుంది. అప్పట్లో రూరల్ ఏరియాస్లో సాధారణ ప్రజలు ఎక్కువగా బట్టలు ఉతకడానికి పసుపు రంగు సబ్బు బార్లను ఉపయోగించేవారు. మరకలను తొలగించడంలో పరిమితులు ఉన్న ఈ ఉత్పత్తులను అధిగమించడం ద్వారా నిర్మా అపారమైన ప్రజాదరణను పొందింది. కర్సన్ భాయ్ తన సైకిల్పై ఇంటికి తిరుగుతూ నిర్మా సర్ఫ్ అమ్ముతూ ఉండేవాడట. కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే ఈ పద్ధతి అనేది నిర్మా యొక్క విజయాన్ని పరుగులు పెట్టించింది. ఇలా డిమాండ్ పెరగడంతో కర్సన్ భాయ్ అహ్మదాబాద్లో ఒక చిన్న తయారీ యూనిట్ని ప్రారంభించి నిర్మా ఉత్పత్తిని విస్తరించారు. 1980sలో ఈ వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ అనేది మన ఇండియాలో టెలికాస్ట్ అయ్యే అన్ని యాడ్ల కంటే చాలా ప్రజాదరణ పొందింది. ఈ కాలంలో నిర్మా భారతీయ డిటర్జెంట్ మార్కెట్లో 60% వాటాను సొంతం చేసుకుంది. ఈ నిర్మా యొక్క వేగవంతమైన వృద్ధి హెచ్ఎల్ఎల్తో పాటు పెద్ద కంపెనీలను కూడా ఆందోళనకు గురిచేసింది. కఠినమైన మార్కెట్ పరిశోధన ద్వారా హెచ్ఎల్ఎల్ నిర్మా బలహీనతలను గుర్తించారు. నిర్మా వాడేవారి చేతులకి అలర్జీలు, బట్టల్లో సువాసన లేకపోవడం వంటి కారణాల వల్ల హెచ్ఎల్ఎల్ కొత్త మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించింది. కస్టమర్ల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా 1988లో వీల్ అనే ఒక కొత్త డిటర్జెంట్ను ప్రవేశపెట్టిన హెచ్ఎల్ఎల్ నిర్మా యొక్క మార్కెట్ ఆధిపత్యాన్ని బ్రేక్ చేసేందుకు చాలా చురుకుగా పనిచేసింది. చివరికి ఈ నిర్మా సోడా యాష్ తయారీ ఇంకా సిమెంట్ వంటి రంగాల్లో విస్తరించినప్పటికీ విజయానికి మూలస్తంభంగా ఉన్నటువంటి ఈ డిటర్జెంట్ వ్యాపారం అనేది గణనీయంగా క్షీణించడం సాగింది. ఇలా ఎప్పుడైతే నిర్మా యొక్క మార్కెట్ పతనం ప్రారంభమైందో 2017 నాటికి నిర్మా యొక్క మార్కెట్ వాటా అనేది 4% పడిపోయింది. దాదాపు అదే సమయంలో ఘడీ డిటర్జెంట్ పౌడర్ నిర్మాకి మరొక పోటీదారిగా ఉద్భవించింది. కాన్పూర్కి చెందిన 2 సోదరులు ప్రారంభించిన ఈ ఘడీ డిటర్జెంట్ అనేది ఎక్కువ ధరకు మెరుగైన నాణ్యతను అందించింది. అందువలన ఇది మధ్యతరగతి ప్రజలను చాలా బాగా ఆకర్షించింది. అంతేకాకుండా ఘడీ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ప్రజలను త్వరగా ఆకర్షించడానికి ఉపయోగపడింది. దీంతో నిర్మా యొక్క మార్కెట్ అనేది పూర్తిగా క్షీణించింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదన్నమాట ఈ వాషింగ్ పౌడర్ నిర్మా కథ. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.